వెంకట్ బీఆర్ఎస్ను కాంగ్రెస్ సర్కారు వెంటాడబోతుందా? కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అని కాంగ్రెస్ చెప్పదలుచుకుందా? ఇంత ఈ కాళేశ్వరం లెక్కలు ఇప్పట్లో తేలుతాయా? మేడిగడ్డ కుగ్గుబాటుకు కారణాలేంటి? ఇంతకు బాధ్యులు ఎవరు? ఇవాళ ఏకకాలంలో 12 చోట్ల విజిలెన్స్ దాడులు జరిగాయి. అది ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 12 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి, ఇంకా జరుగుతాయి. విజిలెన్స్ విచారణ షురువైంది. హైకోర్టు సీజేకు ప్రభుత్వం తరఫున లేఖ రాశామని కూడా చెప్పారు. అంటే కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తన కార్యాచరణ మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ అంశాన్ని చర్చించబోతున్నాం. ఇవాళ చర్చలో పాల్గొన్నారు తిరునగిరి శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా దేవిప్రసాద్ గారు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పోరెడ్డి కిషోర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు. శేషు గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నేను మీతో మొదలెడతాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే, అంటే ఎన్నికల ప్రచారంలో అదే చెప్పింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది, ఇవాళ విచారణ కూడా మొదలైంది. ఇది ఇవాళ విజిలెన్స్ విచారణ, రేపు హైకోర్టు సీజేతో విచారణ. ఎట్లా చూస్తారు మీరు ఈ పర్యవసానాన్ని? అందరికీ నమస్కారం. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే అంతకుముందు ప్రాణహిత సేవలు ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గా నామకరణం చేసి మొదలుపెట్టిన దగ్గర నుంచి 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన దగ్గర నుంచి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు, అనేక రకాలైనటువంటి కథనాలు వచ్చినటువంటి సందర్భం ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ గా ప్రసిద్ధికి ఎక్కినటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో భారత ప్రధాని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగింది, ఏటీఎం గా వాడుకున్నారు అనేటటువంటి ఆరోపణలు గత ఎన్నికల్లో చూసాము. అయితే ఈ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామం ఏంటి అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి 3 బ్యారేజీలలో, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, ఈ బ్యారేజీలలో మేడిగడ్డలో ఉన్నటువంటి బ్యారేజీ 7th బ్లాక్ లో ఉన్నటువంటి 8th, 18th, 19th, 20th పియర్స్ కుంగిపోయినాయి. అది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా, ఒక ప్రధానమైనటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి డ్యామ్ ఎందుకు కుంగింది అనేటటువంటి ఒక పరిశీలన చేసి దానిపైన ఒక 4 అంశాలు ఇచ్చారు. వాళ్ళు ఆ మేడిగడ్డ డిజైన్ సరిగా లేదని చెప్పారు, ప్లానింగ్ సరిగా లేదని చెప్పారు, క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదన్నారు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ సరిగా లేదని ఒక 4 అంశాలపైన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు December 7 నాడు కొత్త ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రక్రియ ఏంటి అని అంటే, అసలు మేడిగడ్డ దగ్గరనే ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, మేడిగడ్డ ఎందుకు కుంగింది అనేటటువంటి విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర 5 మంత్రుల బృందం వెళ్లి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఈఎన్సీగా వ్యవహరించినటువంటి మురళీధర్ రావు తోటే మొత్తం ప్రాజెక్ట్ యొక్క భౌతవ్యాన్ని, ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీని, ప్రాజెక్ట్ పైన పెట్టిన ఖర్చుని, ఇదన్నిటిని చెప్పడం జరిగింది. అయితే ఒక కాంగ్రెస్ చేసిన మంచి పని ఏంటి అనంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి అయిన ఖర్చు ఎంత, తెచ్చినటువంటి అప్పు ఎంత, కొత్తగా వచ్చినటువంటి ఆయకట్టు ఇరిగేషన్ ఎంత, మేడిగడ్డ కుంగటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది అక్కడ చెప్పించటం కొంత పారదర్శకంగా ప్రజల ముందు పెట్టినట్లుగా మనకు కనపడింది. అయితే ఇప్పుడు మేడిగడ్డ కుంగటానికి కారణం ఎవరు, ఎందుకు కుంగింది, ఒకవేళ కుంగిన దాన్ని రిపేర్ చేసేటటువంటి బాధ్యత ఎవరిది అనేటటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా ఆ బ్యారేజ్ కట్టినటువంటి L&T సంస్థ కేవలం మేము బ్యారేజ్ నిర్మాణానికి బాధ్యులం కానీ డిజైన్ కి బాధ్యులం కాదని తప్పించుకో చూసినటువంటి క్రమంలో ప్రభుత్వము చాలా వార్న్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయినటువంటి పియర్స్ రిజర్వాయర్ ని, కాఫర్ డ్యామ్ కట్టడము, తర్వాత 7th బ్లాక్ లో కుంగిపోయినటువంటి పిల్లర్స్ ని రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టింది. అయితే అసలు దీంట్లో 48,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో ఏంటి, ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కోరింది. మరి ఇప్పుడు ఏంటి అని అంటే, సిబిఐ విచారణ కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీని చేపించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ప్రభుత్వం ఒక ఉత్తర్వు రాసింది. సిట్టింగ్ జడ్జి మేడిగడ్డ బ్యారేజీ కుంగటానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేయడానికి ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించండి అని చెబుతూ ఈ రోజు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా
ఇంజనీరింగ్, ముఖ్యంగా ఈఎన్సి ఇంజనీరింగ్ కార్యాలయంతో పాటు 12 చోట్ల దాడులు జరిగాయి. విజిలెన్స్ రైడ్స్ జరిగాయి. అవును, విజిలెన్స్ రైడ్స్ జరిగాయి, విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ప్రాజెక్టు కడుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్, లావాదేవీలకు సంబంధించినటువంటి ఫైళ్ళన్నిటినీ విజిలెన్స్ తీసుకెళ్ళింది. విజిలెన్స్ ఎంక్వైరీ ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క జ్యుడిషియల్ ఎంక్వైరీని చేస్తున్నటువంటి క్రమంలో, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొనసాగించాలి అని అనుకుంటే 35,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1,27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేటటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకు కాళేశ్వరం పైన పెట్టిన ఖర్చు 93,000 కోట్ల రూపాయలని మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పారు. కాబట్టి ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రాజెక్ట్ నాణ్యత ఏంటి, ప్రాజెక్ట్ క్వాలిటీ ఏంటి, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఏంటది, ప్రాజెక్ట్ తెచ్చిన అప్పులేంటి, కట్టేటటువంటి వడ్డీ ఏంటి, విద్యుత్ శక్తి భారం ఏంటి, ఇవన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఒక అసెస్మెంట్ చేస్తుంది. ఈ అసెస్మెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గుదిబండగా మారుతుందా, ఆర్థిక ఒక వైట్ ఎలిఫెంట్ గా మారేటటువంటి అవకాశం ఉందా? కేవలం 98,000 ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టు వచ్చింది కాబట్టి ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని చెప్పటం ఒకటి, ప్రాజెక్టు ద్వారా వచ్చేటటువంటి లాభము మైన్యూర్ గా ఉంటుందని చెప్పేటటువంటి ఉద్దేశం ఒకటి. కాబట్టి ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్న